నేను ఎమ్మెల్యే అయిన 3 నెలల్లోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించాను ఈ నియోజకవర్గానికి. నా ఒక్కడి కాదు, అందరం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక్కడి కాదు, ఈ ప్రాంత పరిస్థితులు. కనీసం ఒక హాస్పిటల్ లేదే గురజాల మాచర్లలో, కనీసం చదువుకోవడానికి ఒక ఇంజనీరింగ్ సరైన కాలేజ్ లేదే, బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు చదువుతున్నారే. బాధ తెలిసిన వాడు కాబట్టి శాంక్షన్ చేయించాడు. సంవత్సరం నుంచి కనీసం దాంట్లో పోయింది లేదు, ఆ పనులు పూర్తి చేసింది లేదు. మేము ఓడిపోయినప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడే ఉంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉద్యమం చేపట్టి వాళ్ళ చేతే ఆ పనులు పూర్తి చేపించేటట్టు చేస్తాం. మేమందరం నాయకులు చూసుకోండి, మీరే కోర్టుకు పోయి ఈ ప్రభుత్వం చేత పూర్తి చేపిస్తాం. మీకు చేత కాకపోతే మేము వచ్చి పూర్తి చేస్తాం. అదెటు అయ్యేది. మాకు కావాల్సింది ప్రజలకి అన్ని అందుబాటులో తీసుకురావాలి. ఆ ప్రెషర్ తీసుకురావాలి. అదే కదా ప్రతిపక్ష బాధ్యత. ఏదో గుంటూరులోనో విజయవాడలోనో కూర్చోవటం కాదు. ఓడిపోయిన తర్వాత నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాం. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా, చిన్న సమస్య వచ్చినా అందరం అందుబాటులో ఉంటున్నాం. చేతనైనంత వరకు పోరాటం చేస్తున్నాం.